సింగరేణి కోల్ మైన్ టెండర్లలో అవినీతి జరిగిందని కొన్ని పత్రికలు కథనాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ప్రజాపాలనలో అవినీతికి ఛాన్స్ లేదన్నారు. మంత్రులపై ఏదైనా రాసే ముందు తమను సంప్రదించాలని సూచించారు. మీడియా యజమానుల కొట్లాటను ప్రభుత్వంపై చూపొద్దని అన్నారు. సింగరేణి కోల్ మైన్ టెండర్లను నిజాయితీగా నిర్వహిస్తామన్నారు రేవంత్. ఖమ్మం జిల్లా పాలేరులో పర్యటించిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకుల మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తారు. మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా ತುಂಬ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజు లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. 2 సంవత్సరాలల్లా ఎలాంటి అవకతవకలకు కానీ, ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు. ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా, నికార్సుగా, నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము. దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా.